ఒక ఊరిలో రాజు, గోపి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాజు ధనవంతుల బిడ్డ, గోపి పేదవాడు. అయినా వారిద్దరి మధ్య పేద గొప్ప అనే తారతమ్యం ఉండేది కాదు. లంచ్ బాక్స్ అయినా ఇద్దరు కలిసి తినేవారు. ఏ గిఫ్ట్ వచ్చినా రాజు గోపికి ఇస్తూ ఉండేవాడు. గోపి తన యొక్క తీరిక వేళల్లో ఐస్ క్రీమ్ బండి నడుపుకునేవాడు. ఈ రాజు గోపి యొక్క ఐస్ క్రీమ్స్ అన్నీ కొని మిగతా తన తోటి ఫ్రెండ్స్కి ఇచ్చి రాజు యొక్క కష్టాన్ని కొంచెం తగ్గించేవాడు. ఇలా ఉండగా ఒకసారి రాజుని ఇద్దరు కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి ఒక ఇంటిలో బంధిస్తారు. గోపికి ఏమీ తొయ్యలేదు. ప్రాణమిత్రుడు దూరమైనందుకు బాధగా అలా ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఇద్దరు అనుమానితులను అతను గుర్తిస్తాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ వెనకకు వెళ్ళి చూడగా రాజు బంధించబడి ఉంటాడు. వెంటనే గోపి రాజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు. వెంటనే ఆయన అలర్ట్ అయ్యి, అప్పటికే ఆయన చాలా బాధపడుతున్నారు. ఆయన అలర్ట్ అయ్యి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ లెటర్స్ ఇచ్చి పెద్ద ఆఫీసర్లు కూడా వెతకమని చెప్తాడు. పెద్ద ఆఫీసర్లకి గోపి ఓల్డ్ హౌస్ బిల్డింగ్ చూపిస్తాడు. అప్పుడు ఆ కిడ్నాపర్స్ని పోలీసులు పట్టుకున్నాక రాజుని గోపి విడిపిస్తాడు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క ప్రాణ స్నేహం చూసి పోలీసులు ఆనందపడతారు. రాజు తండ్రి గోపిని ఎంతో మెచ్చుకుని గోపిని దత్తత తీసుకుంటాడు.